ఇటీవల కేరళకు చెందిన ఓ యువతి ఫోన్ మాట్లాడుతూ పెరట్లో ఉన్న గన్నేరు పువ్వు రెమ్మలను ఆకులను తిని ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ రాష్ట్రంలో ఈ పువ్వులను నిషేధించారు. గన్నేరు పువ్వు లేదంటే ఆకులను తింటే నిజంగా చనిపోతారా? ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది తమ ఇళ్లలో గన్నేరు మొక్కలను పెంచుకుంటారు. ఎందుకంటే ఈ మొక్కలలో గాలిని శుద్ధి చేసే గుణాలు ఉంటాయి. ఈ మొక్క గాలిలోని కాలుష్య కారకాలను ఫిల్టర్ చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. చూడడానికి అందంగా కనిపించే గన్నేరు పువ్వులను ఎక్కువగా దేవుడికి సమర్పిస్తూ ఉంటారు. ఇందులో ఎర్ర గన్నేరు, తెల్ల గన్నేరు, బిళ్ళ గన్నేరు, పచ్చ గన్నేరు ఇలా చాలా రకాలు ఉంటాయి. ఈ మొక్కలలో ఉండే ఓలియాండ్రిన్, నెరిన్, డిజిటాక్సిజనిన్ వంటి అనేక శక్తివంతమైన కార్డియాక్ గ్లైకోరిన్లు చాలా విషపూరితమైనవి. వీటిని తీసుకున్నప్పుడు తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వికారం, వాంతులు, కడుపు నొప్పి, అతిసారం వంటి సమస్యలు వస్తాయి. మూర్ఛ, కోమాలోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే గుండెపై ప్రభావం చూపి మనిషి మరణానికి దారితీస్తుంది. ఒక పెద్ద గన్నేరు ఆకులో చిన్న పిల్లాడిని చంపేంత విషం ఉంటుందంటేనే ఇది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. గన్నేరు మొక్కల ఆకులు, కాయలతో పాటు పసుపు రంగులో ఉండే గన్నేరు పువ్వుల్లో కూడా విషం ఉంటుంది. కాబట్టి పొరపాటున వాటిని నోట్లో పెట్టుకోకూడదు. ఈ పూలు, ఆకులు తిని చనిపోయిన వారు చాలా మందే ఉన్నారు. 2019లో యుఎస్లో 76 ఏళ్ల వృద్ధురాలు వీటి ఆకులతో చేసిన టీని తాగి మరణించింది. ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి కేసులు చాలానే నమోదయ్యాయి. మనుషులే కాకుండా ఈ మొక్కల ఆకులను తిని గుర్రాలు, మేకలు వంటి జంతువులు కూడా చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. అందుకే కొన్ని దేశాల్లో పాఠశాలల ఆవరణలో వీటిని నాటడానికి అనుమతి ఉండదు. మరికొన్ని దేశాల్లో ఈ ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో నర్సరీలు, ఉద్యానవన కేంద్రాలు ఈ మొక్కను విక్రయించే సమయంలో వీటి ప్రమాదాల గురించి హెచ్చరికలు తెలిసేలా సామగ్రిని అందిస్తున్నాయి.